ఏంది హనుమాన్ ఏంది, హనుమాన్ తర్వాత ఈ సినిమా ఏంది, అసలు అసలు వైజ్ దట్ సో మచ్ అంటే అన్ని రకాల సినిమాలు చేద్దాం. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇన్ ప్రొడక్షన్ అండి? అసలు ఎట్లాంటి అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా మీకు కథలు చెప్దాం రెడీ ఉంటారు కదా, వీళ్ళేంది హనుమాన్ కథ తర్వాత డార్లింగ్ అంటున్నారు. అసలు ఎట్లాంటి కథలు మీకు ఇష్టము? మీరు వాట్ ఈస్ యువర్ ప్లాన్ అసలు? సేమ్ ఇప్పుడు బికాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, హనుమాన్ ఏంది తర్వాత డార్లింగ్ ఏంది. దట్స్ ద పాయింట్. కానీ ఇప్పుడు దేవుడు జీవితంలో ఒక భాగం, ఈ కథ ఒక జీవితం. మన ఇప్పుడు మేము చెప్పాలని అపరిచితుడు తర్వాత అలాంటి సినిమాలు ఏమొచ్చాయి చెప్పండి? రాలేదు. అరౌండ్ 20 years గ్యాప్. మన జనరేషన్ మనం చూసి ఎంజాయ్ చేసాం అలాగా. ఇప్పుడు జనరేషన్ ఎలా ఎంజాయ్ చేయాలి? మనం శంకర్ గారి లాగా తీయలేకపోవచ్చు, కానీ కథ అర్థమయ్యేలాగా చెప్పగలిగితే నాకు నా టెక్నీషియన్స్ మీద, నా ఆర్టిస్టుల మీద నమ్మకం ఉంది. వాళ్ళు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వీఆర్ ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా మేము చెప్పాలనుకుంటున్న కథలు మన ప్రొడక్షన్ హౌస్ నుంచి రావాలనుకుంటున్న కథలు ఏంటంటే ప్రజల జీవితాలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ జీవితంలో ఒక భాగమై ఉండాలి, మళ్ళీ అది కొత్తగా ఉండాలి. రోజు చూస్తున్నాం, పొద్దున్న నుంచి లేస్తే అందరం పనిలో హడావుడి, స్ట్రెస్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ లైఫ్కి కొంత హ్యూమర్ని మనం ఎట్లా యాడ్ చేయాలి, వాళ్ళకి ఎంత దగ్గరగా వెళ్ళాలన్నది ఒక్కటే తప్పించి హనుమాన్ లాంటి సినిమా చేసాము మళ్ళీ అదే బడ్జెట్లో చేయాలి, అంత చేయాలి. ప్రతి సినిమా హనుమాన్ కాలేదు, అది డెఫినెట్లీ ఎవ్రీబడి నోస్. కానీ ప్రతి కథ హనుమాన్ కథలాగా చెప్పచ్చు అన్నది మా ఉద్దేశం. అంతే.